తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రి నమః. ఉన్నటువంటి ద్వాదశ రాశులకి కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆ రాశిలో ఉన్నారంటే వాళ్ళ మీద ఆ రాశి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కదండి. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తత్వం ఎంతో కొంత మ్యాచ్ అవుతూ ఉంటుంది కదా. అయితే దేవతారాధన విషయానికి వస్తే ఈ 12 రాసుల వాళ్ళు కూడా ఏ దేవతని ఆరాధించాల్సి ఉంటుంది అంటే వాళ్ళకి ఇష్టమైన దైవం ఉంటుంది, లేకపోతే కులదేవత ఉంటుంది. కానీ రాశి పరంగా ఖచ్చితంగా ఈ దేవతను ప్రతినిత్యం స్మరించుకోవటం, దండం పెట్టుకోవటం లాంటిది చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? ఎట్లా చేసుకోవాలి మరి 12 రాసుల వాళ్ళు ఏ దేవతను ఆరాధించుకోవాలి? తప్పకుండా అమ్మా. మనకు ద్వాదశ రాశులలో వాస్తవానికి కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు, ఇప్పుడు ఇక్కడ మేషానికి కుజుడే అధిపతి, వృశ్చికానికి కుజుడే అధిపతి. కానీ తత్వాలలో చూసుకుంటే మార్పు ఉంటుందా? మార్పు ఉంటుంది. ఇప్పుడు మేషము చిరరాశి, వృశ్చికము స్థిర రాశి అవుతుంది మళ్ళీ. సో ఇట్లా చిర స్థిర ద్విస్వభావ రాశులు మారిపోతూ ఉంటుంది. అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వం. సో ఈ తత్వాలను బేస్ చేసుకొని ఒకవేళ మరి వీరి యొక్క జన్మ జాతక రీత్యా ఆ లగ్నాధిపతి దృఢంగా ఉండాలి. ఫస్ట్ లగ్నాధిపతి దృఢంగా ఉంటే వీరు చేయు వృత్తులు కానీ చేయు పనులు కానీ చాలా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఏ లగ్నాన్ని బేస్ చేసుకొని వారికి ఒక యోగకారకుడు అనేటువంటి వాడు ఉంటాడు, బాధకారకుడు ఉంటాడు. ఒకవేళ ఒక లగ్నానికి శుక్రుడు బాధకారకుడు అనుకుందాం. సో ఎట్టి కోశాన భార్యను బాధ పెట్టద్దు, ఎట్టి కోశాన పరస్త్రీ వ్యామోహంలో పడద్దు, ఎట్టి కోశాన స్త్రీలను అగౌరవం పరిచేటువంటి మాటలు కానీ నిందలు వేయడం కానీ చేయకూడదు. మరి వీరు బ్యాంగిల్ స్టోర్ కానీ లైక్ ఈ సారీస్ బిజినెస్ కానీ పర్ఫ్యూమ్స్కి సంబంధించింది చేయకూడదా? బాధకుడు కదా, బాధకుడు. వీరు దీని ద్వారా బాధ అంటే డబ్బు లాసే. ఇప్పుడు కర్కాటక లగ్నానికి శుక్రుడు బాధకాధిపతి అవుతాడు. సో అందుకని వాళ్ళు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే అట్లా చూస్తే అంతే. సో ఓవరాల్గా మిథున లగ్నం తీసుకుందాం. మిథున లగ్నానికి తీసుకుంటే గురువు బాధకుడు అవుతాడు. సో ఇట్లా అంటే ఇది ఏంది అంటే ఇది ఎప్పటికీ ఇది మనకు ఒక అద్భుతం. ఇది డైమండ్ ఎట్లా మెరుస్తూ ఉంటుందో మన జీవితం కూడా అట్లా మెరుస్తూ ముందుకు వెళ్తుంది. ఇలాంటి కొన్ని మనకు పర్ఫెక్ట్గా చూసుకొని మనం ముందుకు వెళ్తే అద్భుతం ఉంటుంది. ఇది నమ్మిన వారికి కానీ దాని గురించి తెలిసిన వారికి కానీ ఇప్పుడు అందుకే ఎక్కువ మట్టుకు చాలామందికి ఇక్కడ విషయం ఏంటంటే ముందుగా అందరికీ చాలా సంతోషం. నెంబర్ ఆఫ్ కాల్స్ కావచ్చును, నెంబర్ ఆఫ్ మంది జనాలు కలవడం కావచ్చును. వారు కేవలం ఒకరైతే గురువుగారు మీరు మీ మాటలు వినాలి అని చెప్పి ఏం లేదు, మీతో కేవలం ఒక 10 నిమిషాలు మాట్లాడాలని చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నా అనేవారు కూడా ఉన్నారు. అంటే నేను అనేది ఏమిటి అంటే నేను చెప్పేటువంటి ఆ పద్ధతి కూడా ఫస్ట్ ఎవరికి మీకు ఏం కావాలని ఎప్పుడు ఎవరిని అడగను. ఇప్పటి వరకు నాకు అదే ఛాలెంజ్. చాలా ఒక చీకట్లో బాణం వేసినట్టుగా అనిపిస్తుంది నాకు. జాతకం చూడడం అంటే ఇక అసలు దాని ఆ గూస్ బంప్స్ వేరు, ఆ ఫీల్ వేరుగా. అది ఎంతటి ఇష్టము అంటే అంత నాకు కంప్లీట్ నరనరాలలో అంటే ఇట్లా అయిపోతుంది, చెలించుకొని పోతా. కనుక ఫస్ట్ వారికి కాల్ చేసినప్పుడు జరుగుతున్న సంఘటనలు బేస్ చేసుకొని ఇట్లా ఉంటుంది అనే విధంగా వారి పిల్లలకు కూడా మా పిల్లాడు నమ్మడండి ఒకసారి విలువండి అని చెప్తా. పిల్లాడు జాతకం చెప్పిన తర్వాత ఈ టైంలో ఇట్లా అయింది కదా, ఈ టైంలో ఇది చేసినావు కదా, ఈ టైంలో నువ్వు అడ్డం పడ్డావు బండి మీద నుండి, మరి ఈ విషయం ఒకటి లవ్ రిలేటెడ్ నడుస్తుంది రీసెంట్గా, చెప్పాలా వద్దా? గురువుగారు నేను మీతో పర్సనల్గా ఇలా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వట్టిగానే ఉండదు సాధన, అంతే, అది నమ్మాల్సిందే. కనుక మేషం నుండి ద్వాదశ రాశులలో మీరు ఆరాధించండి. మళ్ళీ యోగకారకుడు వేరు.
జస్ట్ ఆరాధన వల్ల మన జీవితంలో కొన్ని ఒడిదుడుకుల నుండి మనం బయటపడి కొంత శుభాలను మనకి ఇస్తూ ఉంటుంది. సో మేషరాశి వారు ఖచ్చితంగా కూడా దుర్గాదేవి ఆలయానికి సందర్శించడము, దుర్గా అమ్మవారికి ఏమైనా సేవ చేసుకోవడము, దుర్గా అమ్మవారికి బెల్లాన్ని దానం చేయడము, బెల్లముతో చేసినటువంటి పానకం కానీ బెల్లంతో చేసినటువంటి అన్నమును కానీ సమర్పిస్తూ ఉండాలి. అద్భుతంగా ఉంటుంది. ఇక వృషభ రాశి, మళ్ళీ ఇక్కడ మేషరాశి అనగానే దుర్గా అమ్మను పూజించండి అంటే ఒకవేళ వీరికి మరి శుక్రుడు మన యోగాన్ని ఇచ్చేటువంటి వాడైతే మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి పోవాలి. అది ఇంకా పర్సనలైజ్డ్, ఒకసారి మీరు చూపించుకుంటే ఇంకా బెటర్గా వస్తుంది. ఇది అంటే బేసిక్స్ చెప్పేస్తున్నా. సూర్యుడు ఒకవేళ ఉన్నట్టయితే ప్రతిరోజు సూర్యునికి సంబంధించింది చేయాలి. సో ఇక వృషభ రాశి వారు తప్పకుండా కాళీ అమ్మవారికి సంబంధించినటువంటి ఆ వాల్పేపర్ చూసినా, కాళీ అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారిని దర్శించుకున్నా, కాళికాదేవికి సంబంధించినటువంటి ఆ యొక్క మంత్రాలను వింటూ ఉన్నా, ఏదైతే అమ్మవారు నడుస్తూ వస్తున్నటువంటి ఆ యొక్క మనకు రాక్షసుని సంహరించేటువంటి తరుణంలో కానీ అంటే కొన్ని ఫీల్ అవుతూ ఉండండి, బాగుంటుంది. సో మిథున రాశి వారు తప్పకుండా కూడా తారామాత రూపాన్ని పూజించుకోండి. ఇవన్నీ గూగుల్లో కొడితే మీకు వస్తుంది. సో సింహరాశి వారు తప్పకుండా కూడా భైరవ రూపాన్ని, కాలభైరవ స్వామిని దర్శించడం వీరికి శుభం. కన్యారాశి వారు తప్పకుండా కూడా మాతాంగి అమ్మవారు అంటే మహాలక్ష్మి, అక్కడ ఎవరో కాదు. ఇక తులారాశి వారు తప్పకుండా మహాకాళి రూపంలో అమ్మవారిని పూజించుకోవాలి. వృశ్చిక రాశి వారు దుర్గా రూపంలో ఉండేటువంటి అమ్మవారిని పూజించుకోవాలి. అదేవిధంగా ధనస్సు రాశి వారు భగలాముఖి అమ్మవారిని పూజించుకోవాలి. తప్పకుండా కూడా మంచి యోగాన్ని తెచ్చిపెడుతుంది. సో అదేవిధంగా మకర రాశి వారు షోడశి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని పూజించాలి. కుంభరాశి వారు భువనేశ్వరి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని దర్శించాలి. అదేవిధంగా మీనరాశి వారు భగలాముఖి అమ్మవారిని పూజించుకోవాలి తప్పకుండా. ఓకే, ఒకవేళ పూజించే పరిస్థితి కాకపోతే ఒక్కసారి అమ్మవారిని తలుచుకుని ఒక్క నమస్కారం చేసినా కూడా తత్ఫలితం ఉంటుందా అండి? తప్పకుండా. ఈ ఫోటోలు గూగుల్లో కొడితే వాళ్ళకు వస్తాయి. ఈ ఫోటోలను వారు కుదిరితే డౌన్లోడ్ చేసి వారి వాలెట్లో కానీ మొబైల్ వెనకాల కానీ పెట్టుకొని చూసుకోండి. లేదు అని అనుకున్నటువంటి క్రమంలో ఆ ఫోటోను గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆ ఫోటో రోజు పొద్దున్నే ఆన్లైన్లో అంటే నిద్ర లేవగానే ఆ ఫోటోను దర్శించే ప్రయత్నం చేయండి. దర్శించి అమ్మవారికి నమస్కరించుకోండి. నిద్రలో లేచి చక్కగా కూడా ఆ ఫోటోను అమ్మవారిని దర్శించండి. అంతే, ఆ రోజంతా శుభంగా ముందుకు వెళుతుంది. అద్భుతం, చాలా అద్భుతమైనటువంటి మార్గం ఇది. ఎందుకంటే కరెక్ట్గా ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలా ఉంది మా జీవితం, పైకి రావాలి మేము అనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి, కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ్.